హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. ఈ రోజు వీడియోలో వియాన్ బాబు 6th బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అన్నది షేర్ చేస్తాను. అండ్ ఈ ఇయర్ బర్త్డే నాకు చాలా స్పెషల్, కొంచెం సర్ప్రైజ్ గా కూడా ఫీల్ అయ్యాను. ఎందుకు ఏంటి అన్నది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇది బర్త్డే ముందు రోజు వాళ్ళ డాడీ తనకి కపుల్ ఆఫ్ డ్రెస్సెస్ తీస్తానంటేను లక్కీ షాపింగ్ మాల్ కి వచ్చాం. ఇంకా అలానే కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా తీసుకున్నాం అనమాట. అలా ముందు రోజు షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ బై ద వే వియాన్ బాబు ఇంకా డాడీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడు. స్కూల్ రీఓపెన్ అవ్వలేదు కాబట్టి హాలిడేస్ కి అక్కడే ఉంటా అన్నాడు. సరేలే ఇంకా అని మేమే అక్కడికి వెళ్ళి మంచిగా వియాన్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. మా హస్బెండ్ కి ఆఫీస్ ఉంది, లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు కానీ బ్రేక్ఫాస్ట్ వరకు కంప్లీట్ చేసుకొని ఇంకా మమ్మల్ని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తా అన్నారు. ఇదిగోండి టిఫిన్ లోకి దోశ అలాంగ్ విత్ టొమాటో పుదీనా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మీన్ వైల్ ప్యాకింగ్ కూడా జరుగుతుంది, అంటే వాడికి కావాల్సిన థింగ్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. సో అవన్నీ ప్యాక్ చేసుకున్నాను. ఇంకా అలానే ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం అని చెప్పేసి శారీ కట్టుకుందాం అనుకున్నా. సో ఈ శారీని కూడా ప్యాక్ చేసుకున్నాను. ఇంకా ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీ లాగా వియాన్ బాబు బర్త్డే రోజు కంపల్సరీ గులాబ్ జామ్ చేసేవాళ్ళం. కాకపోతే ఈసారి వాడు కోవా కావాలన్నాడని ఇలా చిట్టి కోవా ముందు రోజే ప్రిపేర్ చేశాను. ఇంకిగోండి ఇలా ఒకరి తర్వాత ఒకరికి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేసా. అండ్ నేను కూడా వెళ్ళి మంచిగా పూజ చేసుకున్నాను. నన్ను ఇంత మంచిగా అర్థం చేసుకున్న కొడుకుని నాకు ఇచ్చినందుకు ఆ శివయ్యకి నేను ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ గా ఉంటాను. అండ్ ఈ రోజు కూడా మంచిగా పూజ చేసుకున్నాను. చాలా పాజిటివ్ గా అనిపించింది. అప్పటికి లేట్ అయిపోతుందని ఇంకా తొందరగా రెడీ అయ్యి ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి మా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళిపోయారు. ఇంకిగోండి ఇక్కడి నుంచి మా అమ్మకి సేవ స్టార్ట్ అనమాట. జనరల్ గా మనం మీమ్స్ లో చూస్తూ ఉంటాం కదా, వీడొచ్చాడంటే పెద్ద తలనొప్పిరా బాబు అని. సేమ్ మా అమ్మ ఇన్నర్ ఫీలింగ్ కూడా అదే ఉంటుంది. నేను మా ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఏం చేయను, జస్ట్ ఊరికే ఎర్రెకిచ్చేస్తా ఉంటాను, లేదా ఆవిడ చేసిన పనికి ఏదో ఒక వంక పెట్టి మా నాన్నతో తిట్టించేస్తాను. అట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను అనమాట. మా అమ్మ ఫుల్ ఎర్రెక్కిపోతుంది. అయ్యో అదేంటక్క, మీ అమ్మ ఇక్కడ నీకు అంత ప్రేమగా తినిపిస్తుంటే పాపం ఆంటీని ఎందుకు అలా అంటావు అనుకుంటున్నారా? నెక్స్ట్ చేయబోయే కార్యక్రమాలకి నన్ను ఇక్కడ మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది. ఏమంటే మా అమ్మ వంట గురించి ఆల్రెడీ నా పాత సబ్స్క్రైబర్స్ కి తెలిసే ఉంటుంది. ఈ రోజు వియాన్ బాబు బర్త్డే కాబట్టి నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, అందుకనే నేనే వంట చేస్తానని చెప్పా. ఫస్ట్ అయితే వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. తాలింపంతా పెట్టి మిగతాది మా అమ్మని చూసుకోమని చెప్పానమాట. ఈ లోపు నేను వియాన్ ఇంకా మా డాడీ ముగ్గురం కలిసి కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాం. జనరల్ గా ఎవ్రీ ఇయర్ వియాన్ బాబు ఏదో ఒక థీమ్ కేకే అడిగేవాడు. అదే ఆలోచనలో మేము ఉన్నాం. మా నాన్న అయితే ఒక 1 వీక్ ముందు నుంచి చెప్తున్నారు, అమ్మ వీడు లాస్ట్ మినిట్ లో థీమ్ కేక్ అంటాడు, అప్పుడు హడావిడి అయిపోతుంది, నువ్వు ఇప్పుడే ఆర్డర్ ఇవ్వు అని. కానీ వియాన్ ఫస్ట్ నుంచి ఒకటే మాట అనమాట, అమ్మ నాకు ఈసారి థీమ్ కేక్ ఏం వద్దు, కేక్ మీద ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయొద్దు, అక్కడ ఏ కేక్ రెడీగా ఉంటే అదే కావాలి అన్నాడు. సరే లాస్ట్ మినిట్ లో మనసు మార్చుకుంటాడేమో అని మేము ముందుగా ఏది ఆర్డర్ ఇయ్యలేదు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చింది కూడా అందుకే అనమాట, వాడికి నచ్చింది ఏదో తీసుకుంటాడు అనుకున్నాం. కానీ అక్కడ ఏది రెడీగా ఉంటే అదే ఫ్లేవర్ కావాలని చెప్పాడు అనమాట. బేసిక్ వెనిలా ఫ్లేవర్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ డిజైన్స్ అంతా ఏం వద్దంట, అక్కడ వైట్ కలర్ కేక్ ఒకటి కనిపిస్తుంది కదా మధ్య, అలా బేసిక్ కేకే కావాలి అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ఒక 3 kgs కేక్ ఆర్డర్ ఇచ్చేసాము. వీడియో స్టార్టింగ్ లో చెప్పానా, వియాన్ బాబు బర్త్డే నాకు ఈ సంవత్సరం చాలా స్పెషల్ అని. ఇప్పటి వరకు వాడు ఒక హైఫై లైఫ్ అండి, నిజం చెప్తున్నాను కదా. నాకు ఈ థీమ్ షర్టే కావాలి, ఈ థీమ్ కేకే కావాలి, ఈ పర్టికులర్ థీమ్ డెకరేషనే కావాలి అని చెప్పిన పిల్లడు ఈ సంవత్సరం ఇంకా వాళ్ళ నాన్నని చూసా ఏమో గానీ అసలు మీరు చెప్తే నమ్మరు, మమ్మీ దేని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు, ఎంత సింపుల్ గా వీలైతే అంత సింపుల్ గా బర్త్డే చేసుకుంటాను, ఈవెన్ నాకు బర్త్డే డ్రెస్ కూడా కొనొద్దు, ఆల్రెడీ కొత్త బట్టలు ఉన్నాయి కదా అవే వేసుకుంటానని చెప్పాడు. ఆఖరికి వాడు ఏదైతే చెప్పాడో దాని మీదే స్టిక్ ఆన్ అయ్యి అదే చేసాడు అనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్, బికాస్ పిల్లలకి కష్టం తెలియాలి, సుఖం తెలియాలి, కష్టపడే తత్వం ఉండాలి. ఎప్పుడు కూడా సుఖంగా కూర్చొని పనులైపోవాలంటే అవ్వవు కదా. మంచిగా కష్టపడాలి, నలుగురిలో మంచిగా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం జరగకూడదు. ఇవన్నీ కూడా మనం పాటిస్తే పిల్లలు ఆటోమేటిక్గా పాటిస్తారు. స్పెసిఫిక్గా మనం వాళ్ళకి ఏది నేర్పించాల్సిన అవసరం లేదు, అన్నీ మనల్ని చూసే నేర్చుకుంటారు. సరే ఇంకా కేక్ ఆర్డర్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసాము.
ఈలోపే అత్తయ్య వచ్చింది. ఇంకా తనతో మాట్లాడుకుంటూ ఇక్కడ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు చేసిన పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. రెసిపీ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ హడావిడి అయిపోయింది. అప్పటికి లేట్ అయిపోయిందనమాట. సో ఇంకా క్విక్గా ప్రిపేర్ చేశాను కానీ చాలా టేస్టీగా కుదిరింది. ఇలా నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు అత్తయ్య గులాబ్ జామ్స్ కోసం పిండి మిక్స్ చేసింది. యాక్చువల్గా అయితే గులాబ్ జామ్ వద్దనుకున్నాం కానీ డాడీ వచ్చేసి లాస్ట్ మినిట్లో ఇంటి దగ్గర అట్లీస్ట్ పిల్లలకి అండ్ మా పిన్ని వాళ్ళకి చెప్దాం అనుకున్నారు. సో ఇంకా వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి సర్వ్ చేయడానికని గులాబ్ జామ్స్ చేస్తున్నాము. స్టార్టింగ్లో వీళ్ళిద్దరూ చేసిన లాస్ట్కి నేనే చేయాల్సి వచ్చింది. ఏమైందంటే ఆల్మోస్ట్ అందరినీ పిలిచిన తర్వాత ఆల్మోస్ట్ 30 మెంబర్స్ వచ్చారు కాబట్టి ఒక్కరికి 2 గులాబ్ జాములు వేసినా సరే 60 గులాబ్ జామ్స్ ఉండాలి. అన్ని గులాబ్ జామ్స్ ఈ కొంచెం పిండితో చేయడం కష్టం కాబట్టి మనం ఇంకా రంగంలో దిగాల్సి వచ్చింది. మనకి ఇలాంటివన్నీ మేనేజ్ చేయడం చాలా అలవాటు అనమాట. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు చేసినవన్నీ పక్కన పెట్టేసి ఇంకా క్విక్గా నేను గులాబ్ జామ్ బాల్స్ అయితే చుట్టేశాను. ఈలోపు మా అమ్మ వచ్చి ఇగోండి మంచిగా అన్నం తినిపిస్తుంది. చెప్పాను కదా మా అమ్మకి ఈడొచ్చాడంటే పెద్ద తలనొప్పిరా బాబు అని. అక్కడ ఉన్నానంటే నా చేత్తో నేను ఎప్పుడు అన్నం తిన్ను. ఐదర్ మా అమ్మ, అత్తయ్య ఆరెల్స్ మా నాన్నైనా, వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు నాకు తినిపించాల్సిందే. మోస్ట్లీ మా అమ్మే ఉంటుంది. ఇంకా నాకు నడువు నొప్పి, కాలు నొప్పి వచ్చిందంటే మా అమ్మని ఫుల్గా ఇలా వాడేసుకుంటాను. చూస్తున్నారు కదా పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాను. అండ్ అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా పని చేసుకొని వచ్చాను కదా, చాలా కాలు నొప్పులు వచ్చేసాయి. లక్కీగా మా అమ్మ పట్టింది కాబట్టి కొంచెం రిలీఫ్ వచ్చింది. ఇంకా వెంటనే గులాబ్ జామ్స్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను. మా అమ్మని నువ్వు ఫ్రై చేసే అమ్మ అంటే నాకు ఎలా చేయాలో తెలియదు అన్నది. ఇంకా చేసేది ఏం లేక అన్నీ నేనే ఫ్రై చేసుకున్నాను. ఇట్లుంటదండి మా అమ్మతో. మా అమ్మ సింపుల్గా ఏదన్నా నాకు తెలియదు అని చెప్పేస్తుంది. సో దట్ మనం ఏ పని చెప్పం కదా, తెలిసిన వాళ్ళకంటే చెప్తాము, కొంచెం అటు ఇటు తెలిసిన వాళ్ళకైనా చెప్తాము. తెలియదు అన్న వాళ్ళకి ఇంకెవరేం పనులు చెప్తారు చెప్పండి. అట్లా మా అమ్మ సేఫ్ ఆన్సర్స్ ఇస్తుంది. మా అమ్మ ఇచ్చిన ఆన్సర్కి మనం ఇంకేం మాట్లాడలేము కూడా. ఇదిగోండి మా ఇంట్లో ద మోస్ట్ ఫేవరెట్ స్పాట్ ఇది నాకు, మా బాల్కనీ. చూసారు కదా మంచిగా మొక్కలు బాగా గ్రో అవుతున్నాయి. ప్రస్తుతానికి గులాబ్ జామ్ చేస్తున్నా. ఇది అయ్యాక డెకరేషన్ స్టార్ట్ చేస్తాం. రెండోది అందరూ తిట్టుకోవడమే. గులాబ్ జామ్స్ అయితే ఫ్రై చేస్తూనే ఉన్నాను. బికాజ్ ఆల్మోస్ట్ 60 ఫ్రై చేయాలంటే టైం పడుతుంది కదా. ఈ లోపు నేను అలిసిపోకుండా, ఇరిటేట్ అవ్వకుండా ఉండడానికి మధ్యలో మా అమ్మ ఇలా సేవలు చేస్తూ ఉంటుంది. పొద్దున్న అత్తయ్య వియాన్ కోసం అని సేమియా తీసుకొచ్చిందంట. అది నువ్వు కూడా తినమ్మా అని చెప్పి నాకు ఇచ్చి, గులాబ్ జామ్స్ అన్ని ఫ్రై చేసావు కదా, పాకం పట్టేసి వేసేస్తే ఒక పని అయిపోతుంది అన్నది. సరే అమ్మా అని చెప్పి ఇంకా పాకం పట్టేసి ఇలా గులాబ్ జామ్స్ అన్ని వేసేసాను. ఆల్మోస్ట్ 60+ అయ్యాయండి గులాబ్ జామ్స్ అని. కాకపోతే అనుకున్న దానికన్నా మంచి సైజులోని కరెక్ట్ టెక్స్చర్లోని వచ్చాయి. ఆ గులాబ్ జామ్స్ జస్ట్ ఒక 1 అవర్లోనే సోక్ అయిపోతాయి. ఇంకా ఈ లోపు డెకరేషన్ స్టార్ట్ చేశాను. ముందు రోజు నైట్ షాపింగ్కి వెళ్ళాను కదా, అప్పుడు ఈ థీమ్ డెకరేషన్ది చూశాను. ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఈ స్పేస్ది అండ్ ఇంకొకటి ఫారెస్ట్ది. యాక్చువల్గా ఫారెస్ట్ది తీసుకుందాం అనుకున్నా, కాకపోతే అది ఎక్కువ కలర్స్ పెద్ద హడావిడిగా ఉందన్నమాట. సో ఇంక ఇలా సింపుల్గా ఉన్న స్పేస్ దీనిదే తీసుకున్నాను అనమాట. ఇది బెస్ట్ అనిపిస్తుందండి నాకు ఈ పిల్లల డెకరేషన్లో. ఏంటంటే మనకి బెలూన్స్ వచ్చేస్తాయి, తర్వాత ఫాయిల్ బెలూన్స్ ఉంటాయి, హ్యాపీ బర్త్డే బ్యానర్ వచ్చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ కర్టన్స్ వస్తాయి. అండ్ డెకరేషన్ కూడా ఎలా చేసుకోవాలి అనేది ఒక ఐడియా కోసం అని ఫోటో ఇస్తారు. మనం అది ఫాలో అయిపోవచ్చు, లేదా మనకు నచ్చినట్టు మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రాగా అంటే మనకి డబల్ టేప్ ఉంటే సరిపోతుంది. అంతకు మించి ఇంకా ఏమీ అవసరం లేదు. సింపుల్గా డెకరేషన్ మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వియాన్ బాబు బెలూన్స్ పంప్ చేసి ఇస్తే అత్తయ్య వాటికి నాటేస్తుంది. అండ్ నేను మంచిగా ఈ ఫాయిల్ బెలూన్స్ అవి సెట్ చేస్తున్నా. మా అమ్మ వీడియో షూట్ చేస్తుంది. డాడీ ఇంకా మా అత్తగారు మంచిగా అక్క తమ్ముడు రెస్ట్ తీసుకుంటున్నారనమాట. సరే ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసేయండి. బయట ఎంట్రన్స్ మెయిన్ డోర్ దగ్గర మాత్రం ఇలా చిన్నగా డెకరేట్ చేశాను. అండ్ మెయిన్ ఎక్కడైతే కేక్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ స్పేస్లో మాత్రం ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇంతకీ డెకరేషన్ ఎలా ఉంది, నచ్చిందా? కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా డెకరేషన్ అవ్వడమే లేట్.
వెంటనే ఇంకా నేను మా డాడీ మళ్ళీ రెడీ అయ్యి ఇప్పుడైతే పూర్ణ మార్కెట్‌కి వెళ్తున్నాం. బికాస్ వియాన్ బాబు వాళ్ళ తాతయ్యని రిమోట్ కంట్రోల్ కార్ కోసం అడిగాడంట. ఇంకా మా నాన్న వాడు అడగడమే లేట్. వెంటనే కొనిచ్చేస్తారు. వాడనే కాదండి, నా చిన్నప్పటి నుంచి కూడా మాకు అదే అలవాటు. యూ నేమ్ ఇట్ వి హావ్ ఇట్ అన్నట్టుంటుంది. అండ్ మా నాన్న ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా మంచి వస్తువు కనిపించింది అంటే అది మా పిల్లలకు కూడా కొనివ్వాలి అని అనుకుంటారనమాట. మేము అడగకపోయినా ఒక్కొక్కసారి మా కోసం కొని తీసుకొచ్చిన రోజులున్నాయి. ఒక్కొక్కల ప్రేమ ఒక్కొక్కలా ఉంటుంది కదా, మా నాన్న ప్రేమ ఇంతే. బస్ స్టాండ్లోకే తిన్నగా బస్ స్టాండ్కే. ఇదిగోండి, వియాన్ బాబుకి టాయ్స్ కొనాలంటే ఇక్కడికే వస్తూ ఉంటాము. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి పూర్ణ మార్కెట్ బస్ స్టాండ్ లోపల ఉంటుంది. లోపల అంటే జస్ట్ బస్ స్టాండ్ వెనకాతల టాయ్ హౌస్ అండ్ షాప్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయని విన్నాను. వియాన్ బాబుకి కూడా అత్తయ్య ఎప్పుడు ఇక్కడ నుంచే తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా మేము కూడా ఇక్కడికే వచ్చామన్నమాట. నా చిన్నప్పుడంతా ఈ బార్బీ ఎడిషన్సే ఎక్కువ ఉండేటివి. అంతకు మించి రకరకాల టాయ్స్ ఏమీ లేవు. కానీ ఈ జనరేషన్ కిడ్స్‌కి నెంబర్ ఆఫ్ డిజైన్స్, చాలా వేరియేషన్స్‌తో ఉంటున్నాయి కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికోసం అన్నట్టు. ఇంకా వాడు చెప్పినట్టే రిమోట్ కంట్రోల్ కార్ తీసుకున్నాము. కాస్ట్ అరౌండ్ లైక్ 1800 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇంకా అక్కడి నుంచి బేకరీకి వచ్చేసాం. ఫ్రెష్ చాయిస్లో మార్నింగ్ కేక్ ఆర్డర్ ఇచ్చాం కదా, అది తీసుకోవడానికి. యాక్చువల్గా అయితే డోర్ డెలివరీ చేయమన్నాము, కాకపోతే అది అవైలబుల్గా లేదు, సెల్ఫ్ సర్వీసింగే ఉంది, మీరే వచ్చి పికప్ చేసుకోవాలి అన్నారు. 5:30కి అంతా వస్తాము, ఎందుకైనా మంచిది 6 o'clockకి పికప్ రాసుకోండి అంటే సరే అన్నారు. కానీ ఆ కేక్ మాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చేసరికి 7:15 అయిపోయింది. ఇంకా హడావిడిగా కేక్ తీసుకొచ్చి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో శారీ కట్టేసుకున్నాను. లిటరల్గా చెప్పాలంటే ఆ శారీని చుట్టుకొని వచ్చేసాను. పళ్ళు కూడా పెట్టుకోవడానికి రాలేదనమాట. లాస్ట్కి డబుల్ లేయర్ పళ్ళు లాగా అలాగేదో మేనేజ్ చేశాను మొత్తానికి. మేము గిఫ్ట్‌కి వెళ్ళేటప్పటికే మా హస్బెండ్ ఇంటికి వచ్చేసారంట. ఇంకా తను అండ్ మా పిన్ని వాళ్ళు అందరూ మా కోసం వెయిటింగ్. ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ చేసేద్దాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. 1 2 3 4 5 6 7 ఇడు ప్లాన్స్. ఆహా, వీడియోలో చెప్తున్నాను, అదంతా ముసలిగా అంటే తీయాల వీడియో చేసి ఇంకా చూసారు కదా, కేక్ కటింగ్ చాలా బాగా జరిగింది. అండ్ చెప్పాను కదా ఈ ఇయర్ బర్త్డే నాకు చాలా స్పెషల్ అని. ఇన్ని ఇయర్స్ వాడు ఇంకా చిన్నపిల్లడే, అఫ్ కోర్స్ ఇప్పటికీ చిన్నపిల్లడే లేండి, కానీ ఈ ఇయర్ వాడు చాలా రెస్పాన్సిబుల్గా ఆలోచించాడు. దానికోసం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మోర్ ఓవర్ వాడిని వదిలేసి నేను ఎప్పుడు ఇన్ని డేస్ దూరంగా ఉండలేదు. ఈవెన్ వాడు కూడా నన్ను ఎప్పుడూ వదిలేసి ఉండేవాడు కాదు. కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను, కొన్ని రోజులు ఉండొస్తానంటే పంపించాను. అది కాస్త సమ్మర్ హాలిడేస్ అంతా అక్కడే ఉన్నాడు. ఆల్మోస్ట్ 1 month అనుకుంటాను. ఈ 1 month వాడికి దూరంగా ఉండడం ఒక ఎత్తు అయితే, బర్త్డేకి ఒక 1-2 days ముందు నుంచి ఐ స్టార్టెడ్ మిస్సింగ్ హిమ్ సో మచ్. ఎంతలా అంటే వాడు గుర్తొస్తే చాలు ఏడ్చేసేదాన్ని. బర్త్డే ముందు రోజు నైట్ అయితే ఎప్పుడు వాడికి 12 o'clockకి విష్ చేయడము, లేకపోతే ఆ టైంలో కేక్ కట్ చేయించడము లాంటివి చేసేవాళ్ళం కదా. కానీ ఇయర్ నేను ఎక్కడ వాడు అక్కడ ఉండేసరికి చాలా ఏడుపు వచ్చేసింది. బట్ వాట్ ఎవర్, ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ సూపర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ద లైఫ్ విచ్ వీ హ్యావ్. ఈ విషయంలో ఐ రియలీ థ్యాంక్ శివయ్య ఫర్ గివింగ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ అండర్స్టాండింగ్ పార్ట్నర్. కేక్ కటింగ్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కేక్, గులాబ్ జాము, తర్వాత సమోసా కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇంకా అవన్నీ సర్వ్ చేస్తూ కూర్చున్నాం. ఈ పిల్ల నా చెల్లి, దాని పేరు లల్లి. రైమింగ్ బాగుంది కదా, చెల్లి లల్లి అని. ఈ రోజు బర్త్డే వీడియో అంతా ఆ పాపే షూట్ చేసిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ లల్లి పాప. నువ్వు వీడియో షూట్ చేయకపోయి ఉంటే ఈ వీడియో అంతా మీకు ప్రెజెంట్ చేసేదాన్ని కాదు. ప్రతి అకేషనల్ వీడియోలోని నేను ఎవరైతే వీడియో షూట్ చేశారో వాళ్ళ నేమ్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తానండి. బికాస్ నేను నార్మల్గా వీడియోస్ షూట్ చేస్తాను, కానీ ఇలా ఎక్కువ మంది జనాల్లో వర్క్ ఉన్నప్పుడు మాత్రం నేను వీడియోస్ షూట్ చేయను. అందుకనే మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరో ఒక హెల్ప్ తీసుకుంటాను అనమాట.
అట్లా ఆ రోజు నాకు హెల్ప్ చేసిన వాళ్ళ నేమ్స్ ఖచ్చితంగా వీడియోస్లో షేర్ చేస్తాను. అదనమాట విషయం. ఇంకా ఇలా వీడి కేక్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డిన్నర్ చేసేసి మళ్ళీ మేము రిటర్న్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. వియాన్ బాబు అయితే హాలిడేసే కాబట్టి తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటా అన్నాడు. ఎంతైనా ఈ హాలిడేస్లోనే ఆడుకుంటాడు. మహా అయితే ఇంకొన్ని రోజులు ఉందేమో అంతే. ఆ తర్వాత స్కూల్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఆఫెన్గా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అవ్వదు కదా. సో చూసారు కదండి, వియాన్ బాబు 6th బర్త్డే ఇలా జరిగింది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ బై ద వే, వియాన్ బాబు ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి నేను వీడియోస్ పెడుతున్నాను కదా, అప్పటి నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అండ్ వియాన్ బాబు బర్త్డే వీడియోస్ అన్ని ఎంతమంది చూసారో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇంకా ఏమైనా వీడియో సజెషన్స్ కనుక ఉంటే ప్లీజ్ డూ లెట్ us know ఇన్ ద కమెంట్ సెషన్ బిలో. మీరు చెప్పిన వీడియో చేయడానికి ట్రై చేస్తాం. సో ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.